పూరా లోకల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 12 గంటలకు ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం బడ్జెట్ పరిణామం సుమారు 3.20 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెడతారు. సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైగా కేటాయింపులు ఉండే అవకాశం ఉండగా మూలధన వ్యయం 45,000 కోట్ల వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంద్రమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్ వంటి పథకాల కోసం భారీ నిధులు అవసరమవుతున్నాయి. రైతు భరోసా, రైతు బీమా వంటి వ్యవసాయ పథకాలకు 30,000 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమానికి 77,000 కోట్ల వరకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు, జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఇదిలా ఉంటే పాత రుణాలు మరియు వడ్డీల భారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త రుణాల్లో ఎక్కువ భాగం వాటి చెల్లింపులకే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా ఈసారి బడ్జెట్లో సంక్షేమం మరియు అభివృద్ధి మధ్య సమతౌల్యం సాధించే ప్రయత్నం జరుగుతోంది.